ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ రేపు శుక్రవారం 10వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. 3 రోజుల్లోనే తొలి టెస్టు మ్యాచ్ ముగించింది. ఇక రెండో టెస్టులోని విజయం సాధించడం ద్వారా టెస్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా భావిస్తుంది. అయితే ఈ మ్యాచ్ లో పలువురు టీమిండియా ప్లేయర్లకు విశ్రాంతినిస్తారని తెలుస్తుంది. ముఖ్యంగా వర్క్ లోడ్ కారణంగా జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిస్తారా అనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ టెస్టు ముగిసిన కొన్ని రోజులకి ఆసీస్ పర్యటన ఉంది. దీంతో తొలి టెస్ట్ ఆడిన ఒకరిద్దరికి రెస్ట్ ఇస్తారేమోనని అనుకుంటున్న టైంలో భారత అసిస్టెంట్ కోచ్ తుది జట్టుపై స్పందించాడు. వెస్టిండీస్ తో జరిగే రెండో టెస్టు టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు ఉండవని, మొదటి టెస్టు జట్టునే కంటిన్యూ అవుతుందని, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే ఉద్దేశం లేదంటూ చెప్పుకొచ్చాడు. అతడు రెండో టెస్టు ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అసిస్టెంట్ కోచ్ అన్నాడు. ఇక గాయం నుంచి కోలుకొని వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి రెండో టెస్టులోనూ అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాం. నితీష్ మంచి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్. గత ఆసీస్ పర్యటనలో నితీష్ అద్భుతమైన ప్రదర్శనే చేశాడు. అతడు మంచి బ్యాటరే కాదు, బౌలర్ కూడా. అందుకే రెండో టెస్టులోనూ మరోసారి అతనికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించామని భారత అసిస్టెంట్ కోచ్ వివరణ ఇచ్చాడు. కాగా భారత్ వెస్టిండీస్ మధ్య జరిగే రెండో టెస్టు కోసం బ్యాటింగ్ పిచ్చి సిద్ధమవుతుంది. తొలి 2 రోజులు స్ట్రోక్ ప్లేకు అనుకూలిస్తుందని, ఆట సాగే కొద్దీ స్లో టర్న్ మాత్రమే లభిస్తుందని క్యూరేటర్లు అంచనా వేస్తున్నారు. వెస్టిండీస్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తే 5 రోజుల మ్యాచ్ సాగే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి మాత్రమే పిచ్చిపై టర్న్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టు విజయం సాధించిన భారత జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక రెండో టెస్టులో గెలిచి 2-0తో క్లీన్ స్వీప్ చేసి WTC పాయింట్ల టేబుల్లో స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని టీమిండియా భావిస్తుంది.